ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడునూ తొట్టిల్లదు. టెక్నాలజీ ఈ రోజుల్లో మనం చాలా అభివృద్ధి పొందినట్లు చూస్తున్నాం. ఇంతకు ముందు రోజుల్లో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మరి దాని యొక్క డెస్టినేషన్కి దూరం ఎంత, దానికి సమయం ఎంత పడుతుంది, ఏ దారిలో వెళ్ళాలి అని తెలుసుకోవడానికి కొంచెం మనకి శ్రమ అనిపించేది. ప్రయాణం చేయడానికి అన్నది ప్లాన్ చేసుకోవడం కూడా ఇబ్బంది అనిపించేది. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత జీపీఎస్ మీద ఆధారపడుతున్నాం, గ్లోబల్ పొజిషన్ సిస్టమింగ్ మీద ఆధారపడుతున్నాం. మనం ఎక్కడున్నాం పొజిషన్, మనం ఎక్కడికి వెళ్ళాలి, చాలా త్వరగా క్షణాల్లో మనకి ఎంత దూరం, మనం ఎంత సమయంలో వెళ్తాము, మనకి ఏది ఈజీ మార్గము అన్నది ఎంత బాగా మనకు వివరించబడటం చాలా చక్కగా చూస్తున్నాం. మనం జీపీఎస్ ఈ రోజుల్లో డెవలప్ అయింది అనుకుంటున్నాం, కానీ ఎంతో కాలం ముందు దేవుడు మనకు తెలియపరిచాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని చాలా స్పష్టంగా కీర్తనాకారుడు ఎన్నో వేల సంవత్సరాల ముందు రాసుకున్నాడు. మన మార్గములు స్పష్టంగా కనపడతాయి వెలుగులో. మనం ఏ మార్గంలో వెళ్తుంటే అపాయం లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్తాం. తొట్టిపడే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ తొట్టిపడినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు పడినను తిరిగి లేగుస్తాడు ఖచ్చితంగా. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు మన దేవుడు. తొట్టిల్లే పరిస్థితులు వచ్చినా కూడా మన చెయ్యి వెడకుండా మనల్ని గట్టిగా పట్టుకునే దేవుడు, మన మార్గములు సరళం చేసే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని మన వాక్యంలో మనకి చాలా భద్రంగా మనకు వివరించబడింది. వాక్యంను ఆధారం చేసుకొని మరి వాక్యం ప్రకారం నడవమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఈ దేవుడు మనల్ని వాక్యము ద్వారా నడిపించాలని కూడా ఇష్టపడుతున్నాడు. మనం ప్రతిదినం వాక్యం చదవటమే కాదు, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా తెలుసుకున్నప్పుడు మన మార్గముల్లో సురక్షితముగా నడవగలుగుతాము. తొట్టిల్లకుండా ఉండే అవకాశాలు కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి. దేవుడు మన అందరికీ అటువంటి కృపను దయచేయగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా మార్గముల్లో సురక్షితమైన ప్రయాణం కావాలని కోరుకుంటున్నావు తండ్రి. మరి మేము తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో కూడా తొట్టుపాటు లేకుండా సరైన మార్గంలో నడవాలని మీరు ఆశపడుతున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.